ఇంకో రెండవమ్మా అలసందలు టమాటా పచ్చడి. ఏంది ఇంత పొద్దున్నే ఉండేసావు? అదే ఈరోజు పోటీకి వెళ్ళాలి కదా. బ్యాటరీ లేదంట, అదే అయిపోయిందంట ఛార్జింగ్. అదేంటిది? ఇది టమాటా పచ్చడి నాకు దోశల్లో, ఇదేమో మీకు అన్నంలోకి అలసందలోను చారు. అది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఏం చేసినా హడావిడిగా ఉండాలన్నట్టు ఉంది అది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే విషయం ఏంటంటే నేను పొద్దున్నే లేసాను. ఈరోజు 5:30కి లేచిపోయాను అనమాట. ఏంటంటే మనకి ఈరోజు బోటీ ఆర్డర్ ఉందండి, గోంగూర బోటీ. ఆల్రెడీ నిన్న 10 కేజీలు, నిన్నే కదా, నిన్న 10 కేజీలు చేసామండి. 10 కేజీలు చేస్తే కనీసం ఒక ½ కేజీ కూడా మిగలేదు. అయిపోగా మళ్ళీ ఎక్స్ట్రా మనకు ఒక 10 కేజీలు ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా ఎప్పుడు చేసింది అప్పుడే అయిపోతుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్లు ఉంటున్నాయి కానీ ఒక ప్యాకెట్ అన్న మిగిలిద్రా అన్నట్టుగా అయితే ఉండట్లేదు. అంత బాగా వెళ్తుంది అనమాట బోటీ కానీ కొరమేను కానీ. ఇక రాత్రి అయితే కొరమేనులు అవి తీసుకొచ్చామండి. అంటే వేరే పని మీద బయటకు వెళ్ళాము. ఇంకా అక్కడ వీళ్ళు పట్నోళ్ళు వేటగాళ్ళు అందరూ వచ్చి అమ్ముతుంటే ఇక సర్లే అని చెప్పి అక్కడ తీసుకొని చక్కగా మంచి కొరమేనులు అండి, మంచి సైజులో ఉన్నాయి. తీసుకొచ్చి రాత్రి అయితే పచ్చడి కలిపేసాను, అది చేసేసాను. మరి తీసుకొచ్చి మళ్ళీ పొద్దున్న దాకా వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా రాత్రి చేసేసాను. ఎప్పుడుది తెచ్చింది అప్పుడు చేస్తేనే ఫ్రెష్గా ఉండిద్ది, టేస్ట్ ఎక్సలెంట్గా ఉండిద్దండి. అందుకని అది రాత్రి చేసేసా. దాంతోపాటు ఆ 2 కంబైన్డ్గా వస్తున్నాయి అండి, ఆర్డర్స్ వచ్చిన 2 కంబైన్డ్గా వస్తున్నాయి. దాంతోపాటు ఇవాళ మనకి బోటి గోంగూర ఉంది. గోంగూర అంటే నిన్న మార్కెట్కి వెళ్ళాము, కొరియర్ వేసిన తర్వాత మార్కెట్కి వెళ్తే గోంగూర వేస్తే చిన్న ఆకండి, అది అంతా అలా ఇంతే అయింది. అంత గోంగూర కొన్నా సరే ఇంతే అయింది. అది కూడా సరిపోదు అనమాట. ఇక ఇప్పుడు మేము ఏం చేస్తానంటే, నేను పిల్లలకైతే క్యారేజీలు పెట్టేసి వాళ్ళని లేపేసి వాళ్ళకి తినడానికి కూడా కొంచెం అన్నం కలిపేసి అక్కడ పెడితేనే తింటారండి వాళ్ళు. లేదంటే మళ్ళీ తినకుండా వెళ్ళిపోతారు కంగారులో. పెట్టాను అనుకోండి, కలిపిన అన్నం తిడతానైనా సరే తినేసి వెళ్తారు. అందుకని నేనైతే ఇప్పుడు క్యారేజీలు పెట్టేసి టైం అయితే 7:30 కావస్తుంది, ఇంకా వాళ్ళని లేపేస్తాను. లేపేసిన తర్వాత మేము బయలుదేరుతాము, బోటీకి వెళ్ళాలండి. బోటీకి మరి ఈరోజు మామూలుగా మంగళవారం కాబట్టి ఒక్క మార్కెట్లో దొరికిద్దో ఎన్ని మార్కెట్లకు వెళ్ళాలి. ఇవాళైతే 10 కేజీలకు పైనే కావాలి బోటి. మరి ఎన్ని మార్కెట్లకు ఉండిద్దో తెలీదు. ఇప్పుడైతే మేము వెళ్తాం అనమాట. ఎప్పుడూ తెచ్చే మార్కెట్కే ఫస్ట్ వెళ్తాము. అక్కడ ఉండే క్వాంటిటీని బట్టి ఇంకా మళ్ళీ వేరే మార్కెట్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మేము మొదలుపెట్టి చేస్తే 11, 12 అయిపోతుంది. మళ్ళీ నేను పచ్చడి అదంతా రెడీ చేసేసరికి ఒక 3 అయిద్దండి. ఆ తర్వాత నేను 5ంటికి కొరియర్ ఆఫీస్కి వెళ్తాను అనమాట. ఇదంతా చక్కగా కూల్ అయిపోయాక పచ్చళ్ళు అవన్నీ ప్యాక్ చేసుకున్నాక కొరియర్కి వేయడానికి అయితే వెళ్తాను. మనకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అస్సలు ఆగట్లేదు, మేడం అయిందని అడుగుతూనే ఉంటున్నారు. అంటే ఎవరు ఆత్రం ఆగలేండి, వాళ్ళు కూడా టేస్ట్ చేయాలని. నేను వీడియోలో చూస్తుంటే భలే ఉంది మేడం, గోంగూర బోటి ఎప్పుడు పంపిస్తారని అని అంటున్నారండి. అందుకని ఇంకా మేము ఏమాత్రం లేట్ చేయకుండా ఎప్పుడుదప్పుడే ఫ్రెష్గా చేసినట్టు పంపించేస్తున్నాం అనమాట. నాకు తెలిసి మేము ఇవాళ 10 కేజీలు తెచ్చినా సరే కూడా మళ్ళీ చాలదనమాట. ఇవాళకి వాళ్ళకి సరిపోద్ది వచ్చిన ఆర్డర్స్ కానీ దేనికి కానీ. మళ్ళీ ఎవరైనా సరే మళ్ళీ కొత్తగా మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే మళ్ళీ మేము రేపు చేసి పంపించాల్సింది, అట్లా ఉంటుందన్నమాట. బోటీతో కొరమేనుతో అసలు చాలా అంటే చాలా బాగా వెళ్తుందన్నమాట. ఇక అది ఫ్రెండ్స్ విషయం. మీరు ఎవరైనా కావాలంటే బోటీ గోంగూర అలాగే కొరమేను మీరు ఆర్డర్ చేసుకుంటే మీ ఆర్డర్ ప్రకారంగా మాకు ఈరోజు ఆర్డర్ చేస్తే రేపు రెడీ చేసి అయితే మేము ఇస్తాము. ఇంకా అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే మన దగ్గర ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్, బోటీ గోంగూర, చికెన్ గోంగూర, మటన్ ఫ్రాన్స్ పిక్కులు, అట్లా నాటుకోడి, మటన్ బోన్లెస్, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఏది కావాలంటే అది ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే నేను మీకు ఏం కావాలన్నా నాకు నెంబర్ వస్తూ ఉంటుంది కదా, దానికైతే వాట్సాప్ చేయండి. నేనే మీకు మామూలుగా మీరు వాట్సాప్ చేస్తే నేనే మెసేజ్ మీకు రిప్లై ఇస్తాను. అవసరమైతే ఫోన్ మాట్లాడతాను. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో కింద కామెంట్స్ పెట్టేస్తున్నారు, ఇదంతా అని. నేను అంత క్లియర్గా మీకు నెంబర్ ఇస్తున్నప్పుడు ఇంకా అక్కడ అనవసరం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమీ ఉండదండి, చెప్పొచ్చు. పెద్ద మనకు చెప్పుకోలేనంత రేట్లు అయితే మన దగ్గర లేవు, చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఈ హ్యాటర్స్ ఉంటారు కదా, దానికి ఇది ఇంతెందుకు, అది అంతెందుకు, అది ఇది అంటారు. ఇక తలకాయ నొప్పి అంతా పడేదానికన్నా మీరు పర్సనల్గా వచ్చి నేను నెంబర్ ఇచ్చా కాబట్టి నాకు వాట్సాప్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. దాన్ని బట్టి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా సరే నేను ముందు చెప్తున్నా, కేజీలు ఆర్డర్ చేసుకోవద్దు. ఎందుకంటే ½ కేజీ చేసుకోండి, మీకు నచ్చితే మళ్ళీ మేము ఫ్రెష్గా చేస్తాం, మళ్ళీ తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తిన్నట్టు ఉండిద్ది. ఇప్పుడు మనం చేసే పచ్చళ్ళు నెల పైనే ఉంటాయి, నెల తర్వాత కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నెల ఈజీగా అయితే ఉంటాయి.
అలా అని ఒకసారి తీసుకొని పెట్టేద్దాం అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఈలోపు తినేస్తారనుకోండి 10 రోజులు, మళ్ళీ ఫ్రెష్గా తినొచ్చు కదా, అది మేము అనేది అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆర్డర్ చేసుకోండి, ½ కేజీ ఆర్డర్ చేసుకోండి, మేము కూడా మీకు ఫ్రెష్గా పంపిస్తాం. ఇంకో విషయం ఏంటంటే కారం కూడా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆడించాను, 2 రోజులు ఎండ వచ్చింది కాబట్టి ఆడించాము. ఎవరికైనా కారం కావాలంటే కనుక కారం కూడా ఆర్డర్ చేసుకోండి. అలాగే కారం ఏదైతే మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయండి. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది, కూరలో ఇంగానే గుప్పమని స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పి చాలామంది చెప్పారు. మీకు ఎవరికైనా సరే కారం కూడా కావాలంటే కనుక మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, కారం కూడా ఆర్డర్ పెట్టుకోండి. అలాగే మీకు ఇంకేమైనా వెజ్ పికిల్స్ కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా ఏమైనా కొత్తగా కావాలంటే అడగండి, నా వీలుని బట్టి నేను చేస్తాను. ఏదైనా సరే పొడులు కానీ ఈ పల్లీల పొడి కానీ ఇడ్లీలో వేసుకుంటాం కదండి, సూపర్గా ఉంటుంది అసలు. పొద్దున్నే లేసి అదే వేడి ఇడ్లీ మీద కొంచెం ఆ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా అసలు ఫీలే వేరు కదా. అన్నీ ఉంటాయండి మన దగ్గర. అంటే మీరు ఆర్డర్ ఇచ్చే దాన్ని బట్టి నేను రెడీ చేసిస్తాను అనమాట. ముందుగా అయితే నేను ఏది రెడీ చేసి పెట్టను, మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత రోజునే నేను రెడీ చేసి 3వ రోజు వేస్తాను అనమాట కొరియర్కి. కాబట్టి మీరు ఎవ్వరు కంగారు పడద్దు. అందులోనూ కొరియర్ సర్వీస్ కూడా కొంచెం డల్గా ఉందండి. డల్గా అంటే ఏం లేదు, మామూలుగా మనం ఈరోజు వేస్తే రేపు వెళ్ళిపోద్ది, కాకపోతే ఎల్లుండి వెళ్తుంది, అట్లా వెళ్తుంది అనమాట. అందుకని చెప్పి మీరు ఎవ్వరూ టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, అమ్మ మీరు కొరియర్ చేసేసారు కదా మేడం, 3 రోజులు అయింది 4 రోజులు అయితే పాడైద్దేమో అని మీకు అసలు అభ్యంగే వద్దు, ఓకేనా? అస్సలు పాడవదు అది. ఎందుకంటే నెల రోజులు పక్కా ఉండిద్ది కాబట్టి బయట. నేను నెలే చెప్తాను, ఎక్కువే ఉండిద్ది నెలే చెప్తాను. కాకపోతే ఎందుకు ఫ్రెండ్స్ ఎక్కువ చెప్పుకోవడం అవసరం కదా, నెలే చెప్తాను నేను. నెల కన్నా కూడా ఎక్కువ తినడం కూడా మంచిది కాదండి అట్లా పెట్టుకొని మనం. అందుకని ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, ఏం చేయాలి, మీరు ఆర్డర్ చేసినప్పుడు 2 రోజులు వెయిట్ చేయాలి, ఎందుకంటే మేము తర్వాత రెడీ చేసి వేస్తాము. అలాగే కొరియర్ చేసినప్పుడు కూడా మీరు కంగారు పడద్దు, ఖచ్చితంగా మీకు చేరే వరకు బాధ్యత మాదే అనమాట. ఖచ్చితంగా మీకు రాలేదు అంటే మేము ఎప్పటికప్పుడు ట్రాకింగ్ ఐడీస్తో మేము కొరియర్ ఆఫీస్లో మేము కనుక్కుంటూ ఉంటాము. మీరు ఏం టెన్షన్ పడద్దు, మీ కొరియర్ అయితే మీకు చేరిద్ది, మీది అందే వరకు బాధ్యత మాది. అలాగే మీరు ఏం ఆర్డర్ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి, కాకపోతే ఆఫ్ పెట్టుకోండి, చక్కగా ఆఫ్ తినేయండి, మళ్ళీ పెట్టుకోండి ఫ్రెష్గా. అదనమాట నేను చెప్పేది. ఓకే అండి, ఇప్పుడైతే నేను క్యారేజ్ కట్టి బయలుదేరుతాను, బోటికి వెళ్ళాలి. మరి ఆ బోటికి ఎన్ని చోట్ల తిరగాలో చూద్దాము, ఓకేనా? లేత అలసందలు దొరికినాయండి, ఇది చక్కగా మెత్తగా అయిపోయింది కర్రీ, ఉత్తినే మగ్గిపోయింది అనమాట. నాకు బాగా ఇష్టమైన కూరల్లో ఇది ఒకటండి, నాకు చాలా అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మ వండిందండి అలసందలు, అప్పటి నుంచి నాకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగా వండింది, అవి చాలా బాగా తిన్నాను కూడా నేను ఆ రోజు. చారులో వేసుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఆ కూర, అందుకని నాకు చాలా ఇష్టం. ఎక్కువ శాతం నేను చారులో నంచుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట. ఇంకా క్యారేజ్లో అయితే కట్టేస్తానండి. ఇప్పుడు క్యారేజీలు పెట్టేసి పిల్లల్ని కూడా లేపుతాను, లేపి వాళ్ళకి కొంచెం అన్నం కలిపేసి పెట్టేసి మేమైతే బయలుదేరుతాం. ఇంకా చిన్నిబాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు ఈ కూర. చిన్నిబాబుది నాది ఆల్మోస్ట్ ఒకటే టేస్ట్ అండి, ఎందుకంటే వాడు కూడా చక్కగా చారు వేసుకొని నంచుకొని తినాలి అన్నట్టుగా ఉంటాడు వాడు కూడా. ఇంకా మా ఆయన విషయానికి వస్తే అస్సలు చారు వేసుకోడండి, ఎందుకంటే అన్నం ఎంత ఉందో డబుల్ క్వాంటిటీలో కూర తింటాడు అనమాట ఆయన. అంటే కూర ఎక్కువ తినాలి అని ఇక ఆయన అట్లా తింటారనమాట. లోడీ విషయానికి వస్తే లోడీ పక్కన ఏది పెట్టినా తింటాడు వాడు, బంగారు కొండ, ఏది వండినా తింటాడు, ఇసుకించడు అసలు. ఓకే ఫ్రెండ్స్, క్యారేజ్లో అయితే నేను పెట్టేశాను, పిల్లల్ని కూడా లేపేస్తాను. ఇంకా ఓకే ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళని లేపేశాను, వాళ్ళైతే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు తినడానికి కూడా అన్నం కలిపి అయితే పెట్టేస్తాను గిన్నెలో, ఇలా తినేసి వెళ్ళిపోతారు. మేమైతే బయలుదేరిపోయాం బోటికి. ఇంకా పదండి చూద్దాం వెళ్ళి ఎక్కడికెక్కడ దొరకాలో ఎక్కడ దొరికింది. రేపు గుడివాడ కూడా స్కూటీనే వేసుకెళ్ళిపోదాం.
లైట్ ఎలాగైనా తొందరగా వచ్చేద్దాంలే. ఆ బండి నీ బండి ఎక్కడ అయిపోద్దా భయం వేస్తుంది. అలాగేలే. ఇప్పుడైతే బయలుదేరామండి, మార్కెట్కి అయితే వెళ్తున్నాము. చూద్దాము ఇక్కడ దొరికిద్దేమో. ఫస్ట్ ఎప్పుడు తెచ్చే మార్కెట్కి వెళ్దాం. అక్కడ ఉంటే బెటర్, మనం అదృష్టవంతులమే. లేకపోతే ఎక్కడెక్కడన్నా తిరిగన్నా తేవాలి. అదే ఉండవండి. సరిపోతాయా మరి? ఇదే ఉన్నాయి కదా, అవే ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోటీ తీసుకుని బయలుదేరిపోతున్నాం. మనం వచ్చేసరికి ఇక వాళ్ళు ఇంకా తీయలేదనమాట, అప్పుడే చేయించుకొని తీసుకొచ్చారు. ఇప్పుడే ఫ్రెష్గా 4 సెట్లు అయితే ఉన్నాయి. ఇంకా అవి 4 తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత గోంగూర ఒకటి కావాలి, చూస్తున్నాం ఎక్కడైనా ఉందేమో అని. మార్కెట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. మంచిది గోంగూర, మనకు నచ్చింది. బోటీ అయితే సంచిలో పెట్టేసుకున్నాం. ఇంకా గోంగూర తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి అర్జెంట్గా. ఇంకేం పనులు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇదే బోల్డ్ అంత టైం పట్టేసింది. పెద్దదాకా వచ్చింది వాళ్ళ 3 గంటల 20 అంట పెద్దదాకా వచ్చినా కూడా. 4 ఒకటి ఒక 100 రూపాయలు అందులో బయట తాడి కట్టేసి ఇచ్చి. మామిడికాయలు అన్నీ ఉన్నాయి కదా వచ్చినాయి. మార్కెట్ అన్నా నేను కూడా మార్కెట్లో ఏం చేస్తాను సరిపోద్దా? సరిపోద్ది. అరటికాయలు పట్టుకో చేస్తూ గోంగూర ఇందులో పెట్టి. ఈ గోంగూర ఉసుకొని చేసుకునేసరికి అలా అయిపోద్ది. మొన్నంటే గోంగూర వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా అలా వాళ్ళగా నిమ్మకాయలు పిండాలి. పెద్దదే అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోటి గోంగూర 2 అయితే తీసేసుకున్నాం. ఇక త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా త్వరగా చేసేయాలి. లేకపోతే 2 రిస్క్తో కూడిన పనులండి, చాలా టైం అంతా పట్టేసిద్ది అనమాట. త్వరగా ఇంటికి వెళ్ళి మొదలు పెట్టేద్దాం పని. తినేసారు అన్నం? చిన్నబాబు అన్నం తిన్నావా? ఆడి మాట నువ్వే మళ్ళీ ఈ మాట ఆడేవాడు. లోడి వదిలేసాడు సగం. అది అట్టుకెళ్ళి తెచ్చింది, తినండి అమ్మ.
క్యారేజ్లో పెట్టుకోండి తినకపోయినా. తీసుకో. కానీ బోటి చేసేద్దామా? ఇదంతా కూడా తీసేస్తే గోంగూర ఇస్తాం ముందు. గోంగూర వలిస్తే ముందు ఎండలో పెట్టచ్చు. సరే ఏం తీసేది. చేస్తున్నావా? ఓకే ఫ్రెండ్స్, గోంగూర అయితే వలసేసాము. ఇంకా ఇప్పుడు ఇదైతే నీట్ గా కొంచెం కడిగేసేసి కొంచెం నీళ్లు వార్చుకొని డవా పైన అయితే ఆరబెట్టేసి వచ్చేస్తానండి. ఇది ఆరేలోపు అయితే మరి బోటీ తీసుకొచ్చాం కదా, అది కూడా వాటర్ పెట్టుకొని బోటీ అంతా క్లీన్ చేసి నీట్ గా ముక్కలు అయితే కట్ చేసుకుంటాము. గోంగూర అయితే ఈ రోజు మంచిదే దొరికింది. నిన్న అయితే అంటే మంచిదే లేత గోంగూర దొరికింది అనమాట. ఇంకా ఇప్పుడు ఇదైతే కడుక్కొని పైన ఆరబెట్టేసి అయితే వచ్చేస్తాను నేను. ఫ్రెండ్స్, ముందుగా అయితే బోటీ తీసేసి నేను ఇందులో వేసుకొని ముక్కలు కట్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా చేయడానికి అయితే ముందైతే ఇందులో వేసుకుంటా. ఏమైనా క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో వేసేసి. చింపెత్త అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ బోటికి మాత్రం మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయండి. అసలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కర్రీ కూడా వండి పంపించండి, లోకల్ వాళ్ళకి విజయవాడ వాళ్ళకి ఏమైనా అవైలబిలిటీ ఉండిద్దా అని చెప్పి అయితే అడుగుతున్నారు. బోటి ఇంకా కావాలంటే తేవచ్చు, కానీ కాకపోతే ఇదే దొరికింది ఈరోజు. సండేస్ అయితే ఎక్కువ దొరికింది అనమాట. ఎక్కువ తెచ్చినా కూడా ఒకేసారి చేయలేకపోతున్నాం లేండి. అయినా వేడి నీళ్ళు పెట్టి లోపు కట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, గోంగూర ఆరేయడానికి అయితే డాబా మీదకి వచ్చానండి. ఇదిగోండి, డాబా మీద అయితే ఆరేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ క్లాత్ వేసి ఆరేసేస్తాను. ఇదిగోండి, శుభ్రంగా అయితే నీట్గా చక్కగా ఆరబెట్టేసాను. గోంగూర చక్కగా అయితే ఎండిపోద్ది 1 గంట 2 గంటలకి. ఇంకా ఫ్యాన్ కింద మనం ఎంతసేపు పెట్టినా ఇది అవ్వదు. అదే ఎండలో పెట్టామనుకోండి చక్కగా ఆరిపోయి పచ్చడి కూడా మంచి టేస్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఇంకా కిందకి వెళ్ళిపోదాము, బోటీ చేయాలి. ఓకే, అదే పట్ల రెడీ చేస్తాను. ఇంకా ఇది వేయాలి, గేకాల ఇది గీకి కట్ చేసి వస్తే గేగులన్నీ అయిపోయినాయి. అయిపోయింది. ఇది చేతులు కాలిపోతున్నాయి, కానీ వేడివి కానీ తీస్తేనే వచ్చింది. చేయి తడిపోయాయి. పెట్టేసి ఇదంతా నీట్గా శుభ్రం చేసేది. ఒకసారి వంట స్టార్ట్ చేసింది. సరిపేసి కడిగేస్తాను ఇదంతా. ఓకేనండి, ఇప్పుడు మనం అయితే బోటీ వేపేసుకుందాము. కుక్కర్లో పెట్టాను నేను బోటీ, ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకున్నా. చక్కగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం వేపేసుకుందాం బోటీ. కొంచెం కాగరా ఆగింది. రాలితే అనుకోండి, రాలితే దూరంగా ఉన్నాను. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇది చక్కగా వేగుతీ మీద తెలకుండా ఉంటుంది.
గోంగూర ఒకటి తీసుకురావాలి డాబా మీద కొద్ది. పోటీ వేసి గోంగూర ఇవి కూడా వేపేసావా? మసాలా అల్లం పేస్ట్ అన్నీ వేపేసుకున్నా. కొంచెం కూల్ అయిద్దని ఈ లోపు ఫోన్ చేసేద్దాం. ఫోన్ చేసాక అప్పుడు కలుపుకుంటా. భోజనం అట్లా వేసుకుంటున్నాను అనుకుంటారు. ఏం చేస్తున్నావు? నేను అట్టేసుకుంటున్నా, నీకు అన్నం పెడతా. అలసందలు వండాను కూర. వచ్చేదో చేసుకుంటున్నా పొద్దున్న. అదే అందులో ఒక తిప్పేస్తే అందులో వేసి అయిపోతుంది. ఉప్మా వేసుకోలేదు ఇవాళ? రోజు తిని 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 బోర్ వచ్చేసింది ఉప్మా. సాయంత్రం చేసుకుంటాం. పొద్దున్న గారెలు తిన్నావు. పొద్దున్నది అట్లే తిందాం అనుకున్నా ఇంట్లో నేను. అందుకనే చట్నీ వేపుకున్నది పొద్దున్న. కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా నువ్వు అడిగావుగా, ఒకవేళ నన్ను అడిగావంటే నీకు కూడా తినాలని అనిపించిందేమో. మళ్ళీ నేను వద్దంటే తినవు. కానీ మళ్ళీ అసలు యాక్చువల్గా అయితే ఇది టమాటా పచ్చడి వేపుకుందే నేను అందుకు పొద్దున్న అట్లేసుకుందాంలే అని. అట్లా టమాటా పచ్చడి చేసుకుంటున్నా. టమాటా పచ్చడి బాగుంటుంది అట్లు. చట్నీ చేసుకోవచ్చు కానీ చట్నీ ఏంటంటే ఒకసారి చేస్తే మరి నాకు అసలు సాయంత్రం తిరుగుతావు. అలాగని మాట మాటకి ఒక్కదానికి చేసుకోలేను కదా. అడిగొద్దున్నట్టుంది చూడుతాను. గోంగూర అంతా ఎగిరిపోతుంది గాలికి పైన. ఎగిరిపోయిందండి. పాప పిల్ల ఏరిందంట పైన కల్లా. పైన కూడా ఇంకోటి కప్పేయాలి నువ్వు. అప్పుడే ఎండ తగిలిద్ది కలుసుంది. దాంతర్ లాంటిది వెయ్యాలి. లేకపోతే ఈసారి ఇసుక జల్లేస్తారు. జల్లెడ అలాంటిది ఒకటి కొనుక్కొస్తే కొత్తది కప్పేయచ్చు. కింద ఒకటి పైన ఒకటి వేసేయచ్చు. లేకపోతే నాకు పెట్టయిపోయా అన్నం తింటా ఉండేవాడిని. అయిపోయినాయా? అయిపోయింది. పచ్చడి చేసావా? అన్నంలో కూడా వేసుకోవచ్చు అది. వేసుకోవచ్చు. వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తున్నారు, మాట్లాడట్లేదు. ఏం కూర ఉండే వాళ్ళు అయితే? అలసందలు. అలసందలు ఇష్టమే కానీ తిను. ఏంటి ఇష్టమే కానీ కొంచెం పచ్చడి ఏదో ఒకటి ముందు. ఈ పచ్చడి తర్వాత వేసుకుంటుంది. నాన్ వెజ్ లేనిదే మనకి నీసిలేనిదే ముద్ద దిగదు. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. నాటుకోడేనా? ఇవి కొంచెం డబ్బా తీయంగానే మంచి స్మెల్ వచ్చింది. నాటుకోడి కొంచెం. నువ్వు అట్లా వేసుకున్నావు, నువ్వు కూడా వేసుకో. నాకొద్దు. నాన్ వెజ్ పికిల్స్ ఇది వేసుకుంటారా? ఇది కూడా కొంచెం ఆ పక్కన ఒకటి ఉండిద్ది, టేస్ట్ అవుతుంది. నేను నాన్ వెజ్ పికిల్స్ తింటే ఓన్లీ ప్రాన్స్ తింటా. ఇది వేసుకో. అలసందల కూర వేసుకుని తిను. అది వేసుకుంటా. అట్లా తిన్నాక వేసుకుంటా. నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం, టమాటా పచ్చడి అట్లు. డైలీ నువ్వు 3 పూటలు ఉప్మానే తింటున్నావు అనుకుంటున్నాను కొంతమంది. నువ్వు అట్లు, ఇడ్లీ, గారి, చపాతీ, పూరి, పెసరట్టు, ఉల్లిపాయట్టు, గుడ్డట్టు, ఉప్మా అన్నీ తింటావు. కాకపోతే ఎక్కువగా గోధుమ ఉప్మా తింటావు. ఎందుకంటే ఇంట్లో డైలీ కుదరదు. హలో, ఎంత బాగుందో తెలుసు ఈ రెండు కాంబినేషను. నాటుకోడి పచ్చడి వేసుకోపోయా కొంచెం. టిఫిన్లో కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫీల్ మిస్ అయిపోతా. టిఫిన్లో కూడా సూపర్ ఉంటుంది. అవునా? ఇడ్లీలో కానీ దోశలో కానీ. ఆకలి ఏంటి వాళ్ళు బాగా వేస్తుంది. ఎందుకని ఉంటుంది? పునుగులు తిన్నావు కదా. అందుకేనా? పునుగులు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయేమో. ఒక 10 ఏళ్ళ క్రితం నేను అక్కడ కంట్రోల్లో తిన్న ఫీల్ వచ్చింది. ఎక్సలెంట్ విషయం పక్కన పెడితే వాళ్ళు తినే సోడాలు అట్లాంటివి ఏం వాడట్లా. అవును, న్యాచురల్గా ఉంది. అందుకనే తొందరగా ఆకలేసింది. ఉడికే ముక్కల్లో ఉన్నాయి. ఉడికే వచ్చిన
ముక్క బాగా ఊరింది కదా, భలే రుచిగా ఉంది. తినలా నేను నాటుకోడి చేసిన తర్వాత. నేను తిన్నా మొన్న, అందుకనే ఇంకా నేను తినలేను. సర్లేదు, ప్యాకింగ్ అంతా అయిపోయి అడుగున కొంచెం మిగిలిందండి. అది కొంచెం టేస్ట్గా ఉండిద్దా చూద్దాం. ముక్క ఎలా ఉంది టేస్ట్? ఫస్ట్ పెట్టింది కదా ఇది, 3 వారాలు అవుతుంది కదా. అవును, ఫస్ట్ టేస్ట్ ఏమాత్రం మారలా, ఎక్సలెంట్గా ఉంది. ముక్క కూడా అప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ అది పీల్చుకొని మెత్తగా అయ్యి ముక్క భలే రుచిగా ఉంది. నాటుకోడి ఊరింది. బాగుంటుంది నాటుకోడి. వేసుకుంటే కొంచెం వేసుకో. కొంచెం అయితే ఉందండి డబ్బాలో, ఇంకా అడుగున ఇట్లా ఇట్లా ఉండిపోయింది. ఇంకా మేమైతే ఎవరికి ఇవ్వం, ప్యాక్ చేయమన్నమాట. ఇంట్లోకి ఉంచేస్తాము. మంచిగా ఫ్రెష్గా నీట్గా ఉన్నది మాత్రమే ఇస్తామన్నమాట. ఇంకా ఇలాంటివన్నీ డబ్బాలో పెట్టి ఉంచేసుకుంటాం. ఇంకా మేమే తింటాం. ముక్క కూడా భలే రుచిగా ఉంది. నాటుకోడేగా ఎంతైనా. నేనైతే దోశ నువ్వంతా చెప్పాక ఒక్క ముక్కైనా టేస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ చేస్తాను. ఈ పచ్చడి తిన్నాక అప్పుడు వేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము భోజనం చేసేసిన తర్వాత ఇంకా మాకు చాలా పని అయితే ఉంది. ఈరోజు ప్యాకింగ్ ఉంది, ఒక పికిల్ ఇప్పుడు కలపాలి, గోంగూర పోటీ ప్యాకింగ్ అయితే ఉంది, కొరియర్కి అయితే ఇవ్వాలి. అలాగే హైదరాబాద్ ఒకరు వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా ఒక 2 పికిల్స్ ఇవ్వాలి. అలాగే ఇంకా లోకల్లో కూడా ఒకరు వచ్చి ఇందాకే తీసుకెళ్ళారు. అదనమాట విషయం. ఇంకా రేపు నాకు తెలిసి రేపు అమెరికా వాళ్ళు ఒక 4 రకాలు చెప్పారు వాళ్ళు పికిల్స్. కుదరదా రేపు? రేపు కుదరదులే, అంటే నైట్కే రెడీ చేసేయాలి మనం. ఓకే ఫ్రెండ్స్, మరి బోటి అంతా తెచ్చిన తర్వాత వేసిన తర్వాత చక్కగా పచ్చడి అయితే నేను కలిపేశాను. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో బోటి గోంగూర. చూసారు కదా, టేస్ట్ అయితే అసలు అద్దరిపోయిందండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, బోటి గోంగూర ఒకటి, కొరమేను ఒకటి, అసలు ఎంత చేసినా కూడా సరిపోవట్లేదండి. ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం, వెళ్ళింది వెళ్తూనే ఉంది, వస్తూనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదైతే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఇంకా ఇది ప్యాక్ చేసి కొరియర్కి అయితే ఇచ్చేయాలండి తీసుకెళ్ళి. అర్జెంట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే మనకు అమెరికా ఆర్డర్, బల్క్ ఆర్డర్ ఒకటి ఉంది, అది కూడా రేపు అయితే రెడీ చేయాలి. వాళ్ళు ఎక్కువ ఇచ్చారన్నమాట, అన్నీ 2 కేజీలు మొత్తం ఇచ్చారు. ఇక అవంతా రెడీ చేయాలి. ప్రస్తుతానికి అయితే వాళ్ళకి ఇవైతే వేసేసి వచ్చేద్దాం. అవి కావాల్సినవి ఏం కావాలన్నది అవన్నీ తీసుకొని వద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇవాళకి ఇదైతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సరిపోద్దంట ఇది, వాళ్ళు చాలదే ఆర్డర్స్కి. ఇంకా 2-3 ఆగిపోతారు. ఆగిపోతే మళ్ళీ చెయ్యాలి రేపు. మళ్ళీ ఈ బోటి ఒకటి దొరక్క ఇది ఇబ్బంది అయిపోతుంది.